ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 87వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము సమగ్ర జీవన శైలి అలాగే ధ్యానం, ఈ రెండు టాపిక్స్ ఉంటాయి మనకు. సమగ్ర జీవన శైలి ఓకే, రవీంద్రరావు గారు సార్ నమస్తే సార్, మీరు తీసుకుంటారా? మన ధ్యాన గురువు పత్రిజీ గారికి, అట్లాగే ఈ మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ మాస్టర్ గారికి, జూమ్ సెషన్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి లలితా మేడం గారికి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహధ్యానులందరికీ కూడా ఆత్మ ప్రణామములు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈ చుండ్రు సమస్య, డాండ్రప్, దాని గురించి మనం తెలుసుకుందాము. ఆ డాండ్రప్ అనేది ఎందుకు వస్తుంది, దాని యొక్క నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయుర్వేదంలో దాంట్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ మామూలుగా ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, శరీర ఆరోగ్యంతో పాటు ముఖ్యంగా కేశ సంపదకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనమాట. ఈ కేశములో ఈ చుండు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ చుండు అసలు ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శరీరంలో ఉండేటువంటి సెబేషియస్ గ్లాండ్స్ ఒక రకమైనటువంటి జిడ్డు పదార్థాన్ని తయారు చేస్తాయి, జగట పదార్థం అన్నమాట అది. దీన్నే సేబం అంటారు. అధికంగా విడుదలయ్యే సేబం వెంట్రుకల కుదుల్లో చేరి ఎండిపోయి తెల్లని పొట్టులాగా, పులుసుల్లాగా ఏర్పడుతుంది. దీనివల్ల మనకి ఎక్కువగా దురద, చికాకు వస్తుంది. కాబట్టి ఆ యొక్క దురద, చికాకు వల్ల వెంట్రుకలు ఊడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా చికాకుగా ఉంటుంది. మరి ఈ చుండ్రుకి ప్రస్తుతం ఒక రాజుల్లో అందరు కూడా షాంపూలు చాలా ఎక్కువ కలిపినటువంటి షాంపూలను వాడుతున్నారు. ఆ షాంపూలు వాడిన దాని వల్ల మనకి చుండ్రు పోతుంది, కానీ దానితో పాటు వెంట్రుకలు కూడా త్వరగా తెల్లబడిపోతాయి. కాబట్టి సాధ్యం వరకు షాంపూలు వాడకుండా ఆయుర్వేదంలో సూచించినటువంటి మందుల్ని, అట్లాగే మనకి విరివిగా లభించేటువంటి వాటిని ఉపయోగించుకోవడం చాలా మంచిదన్నమాట. వాటిల్లో కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు దాదాపు 10 చెప్తాను, నోట్ చేసుకుంటే మీరు అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వేప మరియు గోరింటాకుల్ని మెత్తగా నూరి బాగా తలకి పట్టించాలన్నమాట. పట్టించేసి 2 గంటల సేపు అలాగే ఉంచుకునేసి తర్వాత స్నానం చేస్తే సాధ్యంత వరకు చుండు తగ్గుతుంది. అంటే ఒకసారి పోయంగానే తగ్గిపోదు, ఒక 2 రోజులు గ్యాప్ తీసుకునేసి మళ్ళా చూస్తున్నాను అనమాట. అట్లాగా క్రమక్రమంగా ఆ చుండు తగ్గిపోతుంది. అంటే వేపాకు, గోరింటాకు 2 సమానంగా తీసుకోవాలి, బాగా మెత్తగా నూరి తెలగ పట్టించాలి. ఒక 2 గంటల సేపు తర్వాత మనం తలస్నానం చేయాలన్నమాట. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ వస అనేది మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఆ వస, నాగకేశ్వరములు, ఉసిరికాయ చూర్ణము మరియు నువ్వులు, ఈ 4 కూడా సమానంగా తీసుకునేసి బాగా మెత్తగా నూరి తలకి పట్టించాలన్నమాట. తలకి పట్టించేసేస్తే మాడికి బాగా కుదుళ్ళకి పట్టాలి. అది మనకి ముఖ్యం, వెంట్రుకలకు కాదు, కుదుళ్ళకి పట్టాలన్నమాట. బాగా పట్టించేస్తే ఆ విధంగా కూడా చుండు తగ్గిపోతుంది అనమాట. అట్లాగే భృంగరాజ్ అంటే గుంటకులగ రాకు అంటాం మనం మామూలుగా మన వాడుక భాషలో. గుంటకులగ రాకు తైలం కానీ, అట్లాగే దాని కనుక బాగా పూస్తూ ఉంటే భృంగరాజు మనకి షాంపు జరుగుతుంటుంది, తైలం, ఆయిల్. దాన్ని పూసుకున్నా కూడా సాధ్యం వరకు జుట్టు బాగా వేపుగా పెరుగుతుంది, చుండ్రు కూడా రాకుండా ఉంటుంది అనమాట అది. ఇకపోతే కొబ్బరి నూనె తెలుసు కదా, కోకోనట్ ఆయిల్. దాంట్లో నిమ్మరసం కలిపి
వెంట్రుకల పుదులకి బాగా పట్టించి 1 గంట తర్వాత షికాకాయతో కలిపి స్నానం చేసుకుంటే చుండ్రు తొలగిపోతుంది. ఇంకపోతే రక్తచందనం తైలం 1 భాగము, నిమ్మరసం 3 భాగాలు కలిపి వెంట్రుకల పుదలు చక్కగా పట్టించి 1 గంట తర్వాత స్నానం చేస్తే తగులుతుంది. అంటే రక్తచందనం 1 భాగం, ఈ నిమ్మరసం 3 భాగాలు కలపాలి. ఈ కలిపి వెంట్రుకలు బాగా పట్టించేసేసి కుదుళ్ళకి గంటలా స్నానం చేసుకోవాలి. అట్లాగే ఇంకొకటి నారింజ పండు తొక్కలు. నారింజ పండు అంటే మనం కిచిడికాయలు అంటారు, లోకల్ భాషలో కిచిడికాయలు అంటారు అనమాట. నారింజ కాయల తొక్కలు ఎండించి దాంట్లో ఉసిరికాయ, కుంకుడికాయ, చీకాయ మొదలగు వాటిని సమానంగా కలిపి వేడి నీళ్ళలో మరిగించాలి బాగా వాటిల్ని. తర్వాత వడకట్టేసేసి ఆ నీళ్ళతో స్నానం చేసినా కూడా చుండ్రు తగ్గిపోతుంది. ఇకపోతే గంజి. గంజి అంటే బియ్యం వార్చినట్టు గంజి ఉంటుంది కదా, ఆ గంజిలో మినుముల్ని రాత్రంతా నానబెట్టాలి. మినువులు అంటే పొట్టుతో కలిపిన మినువులు అనమాట. ఆ నానబెట్టి తెల్లారి వాటిని బాగా నూరి దాన్ని తలకి పట్టించుకోవాలన్నమాట. పట్టించేసి ఈ చుండ్రు కనుక పూస్తే చుండ్రు తగ్గిపోతుంది. అట్లా కాకుండా ఇంకో విధంగా అయితే ఆ మినువుల్ని జిల్లేడు ఆకు పాలతో, జిల్లేడు ఆకులు ఏంటంటే ఆకులు దించినప్పుడు పాలు వస్తాయి దాంట్లో నుంచి. ఒక 10 ఆకులు కానీ తీసుకున్నాం అనుకోండి, పాలు వస్తాయి. వాటిని ఈ యొక్క మినువుల్ని నానబెట్టేసేసి వాటిని ఎండించి పొడి చేసుకోవాలి. దాన్ని తలకి పట్టించినా కూడా చుండ్రు తగ్గిపోతుంది. ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటిది, ఇది చాలా బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగని తలకి పట్టించాలి. మనకు బాగా తెలిసి చాలా మంది చేస్తుంటారు ఇది. 1 గంట తర్వాత షికాకాయ, అట్లాగే ఉసిరిక, కుంకుడు, నారింజ ఈ 4 బాగా వేడి నీళ్ళలో ఉడికించాలి. మొదట ఏం చేసాము, మనము పుల్లటి మజ్జిగని తలకి పట్టించేసాము. 1 గంట తర్వాత ఈ వేడి నీళ్లు బాగా కాచుకొనేసి, మరిగే నీళ్ళు బాగా వేసి దాంట్లో షికాకాయని, ఉసిరికాయ, కుంకుడుకాయ, నారింజ తొక్కలు ఈ 4 బాగా ఉడికించాలి. అవి వడకట్టేసేసి ఆ నీళ్ళతో స్నానం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా ఆ చుండ్రు పోతుంది. అట్లాగే ఇంకోటి మామిడి జీడి. మామిడికాయకి జీడి వస్తుంది కదా, రసం, అది కరక్కాయ చూర్ణము. ఈ రెండింటిని సమాన పాలలో తీసుకునేసి పాలతో కలిపి తలకు రాసినా కూడా చుండ్రు తగ్గిపోతుంది. ఇంకొకటి వేగిస, వేప, పారిజాత గింజలు, బావంచాలు గింజలు వీటిలన్నింటినీ కూడా మెత్తగా నూరి తలకి పట్టించి 2 గంటల తర్వాత షికాకాయ స్నానం చేసినా కూడా చుండ్రు తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా చుండ్రు తగ్గిపోయేదానికి మనం వాడేటువంటి చికిత్సలు అన్నమాట. వాటిల్లో కొన్ని మనకి తెలియకపోవచ్చు, అవన్నీ కూడా ఆయుర్వేద షాపులు దొరుకుతాయి. చాలా వరకు మనకు తెలిసినట్టే మీకు చెప్పింది. ఒకవేళ తెలియకుండా ఉంటే ఆయుర్వేద షాపుల్లో దొరకదు, ఇంకెక్కడ దొరకవు అవి. ఇంకపోతే ఈ మనకు జుట్టు బాగా నల్లగా నిగనగలాడుతూ ఉండాలంటే ట్రిచిప్ లేక సన్నీ డైల్ ఆయిల్ ఉందంట, దాని కనుక రాసుకుంటే నల్లగా నిగనగలాడుతూ వస్తాయి, చుండ్రు కూడా రాకుండా ఉంటుంది. అట్లాగే బొంగరా తైలంగాని కూడా మనమే తయారు చేసుకోవచ్చు. బొంగరా తైలాన్ని గుంటకుల రాగులు ఉంటాయి, అవి వర్షాకాలంలో బాగా వస్తాయి అన్నమాట. అవి పెరిగేసి వేసుకునేసి బాగా మిక్సీకి వేసి పట్టించేసి ఆ రసానికి తగినటువంటి పాలలో కొబ్బరి నూనె కలుపుకుని వెళ్తే అదే అక్కడ ఇంకేదో లేదు అక్కడ చేసేది. కాబట్టి స్మెల్ కోసం ఎసెన్స్ వేస్తారు వాళ్ళు. అది మనమే తయారు. నేనైతే మా ఇంటికి నేనే చేసుకుంటాను. అదైతే నేను ప్రతిరోజు అదే పెట్టుకుంటుంటాను గుండకుల రాగుదని. కాబట్టి అది కనుక వేసుకుంటే మన వెంట్రుకలు నిగనగలాడుతూ చుండ్రు రాకుండా ఉంటుంది అనమాట. చుండ్రు రాకుండా వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. బయటకు పోయి ఇచ్చామంటే ఖచ్చితంగా దుమ్ము ధూళి ఉంటాయి. వాళ్ళకి తల భాగంలో చెమట పట్టినప్పుడు ఆటోమేటిక్ గా దుమ్ము భాగం ధూళి భాగం అంటుకొని పోతుంటుంది, సూక్ష్మజీవులు తయారవుతాయి. అట్లాగే ఆ జిగట వల్ల కూడా మనం చెప్పుకున్నాం కదా, మొదట సేబం అనేటువంటి ఒక ద్రవం ఊరిన దాని వల్ల అదే తెల్లగా అయిపోయేసి చుండ్రు వస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే కనీసం 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా తలస్నానం చేస్తున్నారు బాగా. ఇప్పుడు మనం చెప్తున్న పద్ధతులన్నీ కూడా ఒకసారి చేయగానే వెంటనే తగ్గిపోద్దని కాదు. అక్కడ 2 రోజులు ఒకసారి చేసాము, 2 రోజులు ఆగి మళ్ళా 2 రోజులు అట్లా చేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి, మనకు రాదనమాట అది. కాబట్టి ఈ యొక్క జిడ్డు చర్మం ఉండేవాళ్ళు, ఎక్కువ తలలో చెమట పట్టేవాళ్ళు, కొంతమందికి తలలో చెమట పట్టిందంటే అట్లాగే కారిపోతుంటది, శరీరాన్ని పట్టదు, వాళ్ళకి తలకి పడుతుంటది కొంతమందికి. కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేస్తే ఇంకా మంచి తలస్నానం చేస్తే చాలా మంచిది. కాబట్టి ఆ యొక్క చుండు సమస్యని నివారించుకునేసి మీ యొక్క కేశాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. అసలు చుండ్రు ఎలా వస్తుంది ఏంటి, దానికి కారణాలు ఏంటి, అలాగే ఏ ఏ పద్ధతుల ద్వారా అది నివారణ అవుతుంది, అలాగే జుట్టు బాగా పెరగడానికి, జుట్టు నల్లగా అవ్వడానికి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. అది వరుమల్లలో దొరుకుతుంది కదా సార్ అది. ఆ మేము కూడా దొరుకుతాయి మేడం. తీసుకునే వాళ్ళము అవునవును. వరిమల్లలో దొరికేది. ఆకు రసము తీసి తలకు పట్టించేవాళ్ళు అనమాట, నల్లగా అవును అయ్యేది. మేడం. అవును మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసి. నమస్తే మేడం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేణ నమః. మహర్షి పత్రిజయ గారికి సదస్సుతోటి ఆత్మ ప్రణామములు. రంగనాథ్ సార్ గారి సదస్సుతోటి ఆత్మ ప్రణామములు. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో 2 ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్. మొదటిది వచ్చేసి శూన్య ముద్ర. ఈ శూన్య ముద్ర వచ్చేసి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మొదట మీరు ఏ ముద్రలో అయినా ప్రాక్టీస్ చేసే ముందు మీ యొక్క చేతులు 2 చేతులను శుభ్రంగా గోళ్ళు లేకుండా ఉంచుకోవాలి. ఈ ముద్ర వచ్చేసి మన యొక్క మధ్య వేలుని మడిచి ఉంచేసి ఈ బొటన వేలు పైన ఉంచాలి. మిగతా 3 వేళ్ళు వచ్చేసి స్ట్రైట్గా ఉంచుకోవాలి మాస్టర్. అదే విధంగా ఈ ఎడమ చేతిలో కూడా ఈ మధ్య వేలుని మడిచి ఉంచేసి మిగతా 3 వేళ్ళను స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఈ విధంగా మనం తొళ్ళ మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు చూసుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర చేసి 30 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు అదే విధంగా చేసుకోవచ్చు. ఉదయం 20 నిమిషాలు, అదే విధంగా మధ్యాహ్నం ఒక 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలుగా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు వచ్చేసి చెవిలో నొప్పితో బాధపడుతున్న వాళ్ళైతే 50 నిమిషాల నుంచి సాధన చేయవచ్చు, లేదంటే 20 నిమిషాల చొప్పున చేయొచ్చు. వ్యాధి సమయం అంతవరకే ఈ ముద్రను సాధన చేయాలి. ఈ మనకి ఆ చెవి నొప్పి అనేది తగ్గిపోయిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి వచ్చేసి ఆకాశ సమాక ముద్ర అని కూడా అంటారు. ఆకాశ సమక ముద్ర అని కూడా ఈ ముద్రను అంటారు. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన వలన శరీరంలో పెరిగిన ఆకాశ లేదా శూన్య తత్వమును తగ్గించి తత్వాలు సమతుల్యంగా అగును. శరీరంలో నీరసము మరియు చెవి, ముక్కు, గొంతు సమస్యలు తగ్గించును. ముఖ్యంగా చెవి సమస్యలకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. చెవిలో నొప్పి మొదలైనటువంటివి సమస్యలను తగ్గించడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడైనా చెవి నొప్పిగా అనిపిస్తుంటుంది, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా చెవి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే 8 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో మనకి ఆ చెవి నొప్పి నుంచి బయటకు రావడానికి ఎంతగానో ఈ ముద్ర సాధనంలో ఉపయోగపడుతుంది. మరి కొద్ది సమయంలో నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఈ ముద్ర చెవుడికి గొప్ప చికిత్స. శరీరంలో మొద్దు బారినట్లున్న నయమవుతుంది. ఈ ముద్ర చెవుడికి గొప్ప చికిత్సగా ఉండటంతో పాటు మానసిక రోగులకు ఈ ముద్ర మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ ముద్రతో మూగవారు కూడా ప్రయోజనము పొందగలరు. చెవిలో చీము కారుట, తక్కువగా వినపడటం అటువంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వును కరిగించి ఎముకల బలహీనత, హృద్రోగములు తగ్గించును. ఇది గుండెకు బలము, దంతములకు చిగుళ్ళు గట్టిపడుటకును, గొంతు సమస్యలు వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ, థైరాయిడ్, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ముద్ర వేసుకోవడం వలన కోపం కూడా తగ్గుతుంది. ఈ ముద్ర కఫమును కరిగించి నాసిక సమస్యలు తగ్గించును. చిగుళ్ళ నుంచి రక్తం కారిన ఈ సమస్యను తగ్గిస్తుంది. ఈ ముద్ర సాధన చేస్తే చిగుళ్ళ నుంచి ఒక్కొక్కసారి ఓవర్ హీట్ వలన కూడా మనకి రక్తం కారుతూ ఉంటుంది. మనం బ్రష్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్ గా బ్లడ్ వస్తుంది అనేది మనం గమనిస్తుంటాం. అలాంటి సమయంలో కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినా కూడా చిగుళ్ళ నుంచి రక్తం కూడా తగ్గుతుంది. ఈ ముద్ర మెడ నొప్పిని తగ్గించును. చేతులు కాళ్ళలో చెమటలో వస్తూ ఉంటాయి. కొంతమంది పూర్వకం కూర్చున్నారు అనుకోండి, ఏదైనా పని చేసి వచ్చినా కానీ అన్ఎక్స్పెక్టివ్ కూడా కారిపోతూ ఉంటాయి. కూర్చున్న సీటు కూడా మొత్తం తడిచిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఆ సమస్య నుంచి కూడా తగ్గుతుంది. మాట్లాడటంలో సమస్యలు దూరం చేయును. పూజల్లో కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తారు. అదేవిధంగా విమాన ప్రయాణం చేసినప్పుడు ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యి ఆ చెవులంతా దిమ్ముగా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటది. ఈ ముద్ర చేయడం వలన ఆ సమస్య కూడా తగ్గుతుంది. సమస్య తగ్గిన తర్వాత మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. హెచ్చరిక ఏంటంటే ఈ పుట్టుకతో వచ్చినటువంటి మూగ గాని చెవుడు ఉన్న వారికి ఈ ముద్ర ఎట్లాంటి ప్రయోజనం ఉంది.
ఇది మాస్టర్ ఈ శూన్య ముద్ర గురించి. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఈ మధ్య వేలుని క్రిందకి మడిచి ఉంచి దానిపైన ఈ బొటన వేలు ఆనించి ఉంచి మిగతా చిటికిన వేలు, ఉంగరపు వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంచుకొని మన రెండు చేతుల్ని చక్కగా తొడల మీద పద్మాసనంలో కూర్చోని మీకు కుదిరినటువంటి సుఖాసనంలో కూర్చొని సరే ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతిరోజు 40 నుంచి 50 నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు. వీలు కుదిరితే 3 పూట్ల 20 నిమిషాలుగా చేసుకోవచ్చు. సమస్య తగ్గిన తర్వాత ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి వచ్చేసి ఈ ముద్ర బ్రహ్మ ముహూర్త సమయంలో చేయకూడదు. బ్రహ్మ ముహూర్తంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయకూడదు. ఇంకో ముద్ర వచ్చేసి శూన్య వాయు ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. రెండో ముద్ర వచ్చేసి ఈ ముద్ర వచ్చేసి చూస్తాను ఒకసారి చూడండి. సేమ్ అదే విధంగా మధ్య వేలుని మడిచి ఉంచి వాయుతత్వం ఉన్నటువంటి చూపుడు వేలు కూడా మడిచి ఉంచి ఈ బొటన వేలుని దాని మీద సేమ్ ఇందాక ఎలా చేసాం అలానే ఆనిచ్చి ఉంచాలి. చిటికిన వేలు, ఉంగరపు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ మధ్య వేలు, చూపుడు వేలు మడిచి ఉంచి ఈ బొటన వేలు పైన ఆనిచ్చి ఉంచాలి. ఇలా మాస్టర్ కనిపిస్తుందా? సేమ్ అలానే మన రెండు చేతులు తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని మన దీర్ఘ శ్వాస తీసుకుంటూ శ్వాసను గమనిస్తూ ఈ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం వచ్చేసి 45 నిమిషాలు సాధన చేయొచ్చండి. ఈ రుగ్మతలో ఉండే వాళ్ళు 15 నిమిషాలు నిత్యం సాధన చేయడం వల్ల ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి మరొక పేరు వచ్చేసి వాత నాసిక ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రని వాత నాసిక ముద్ర అని కూడా అంటారు. ప్రయోజనాలు: శూన్య ముద్ర మరియు వాయు ముద్రల సమ్మేళనము ఈ ముద్ర ఈ రెండింటి ప్రయోజనాలను కలిగించును. శూన్య ముద్ర వేయటం వల్ల వచ్చే ప్రయోజనము, వాయు ముద్ర వేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు రెండు కలిపి ఉండటం వల్ల ఆ రెండు చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఈ యొక్క ముద్ర చేయటం వల్ల వస్తాయి. ఈ శూన్య ముద్ర శరీరములో ఆకాశ తత్వము తగ్గించును మరియు వాయు ముద్ర వాయువు తత్వాన్ని తగ్గించును. ఈ ముద్ర సాధన చేసిన నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్ర రావట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఎందరో ఉంటారు. ఈ నిద్ర సమస్య నుంచి మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన మనకి తగ్గుతుంది. బరువు తగ్గడానికి కూడా ఈ ముద్ర ఎంతగానో దోహదపడుతుంది. పార్కిన్స్, గ్రిటినెన్స్, ఆర్టియో ఆర్థరైటిస్, రొంప, గోళ్ల సమస్యలకు, జుట్టు సమస్యలకు, ఋతుధర్మముల నొప్పులకు, ఐబిపిఎస్, ఇంటరబుల్ బవెల్ సిండ్రోమ్ ఇలాంటి సమస్యలకు తగ్గిస్తుంది. అదేవిధంగా తలనొప్పి, చెవి నొప్పి, నడుస్తూ తూలిపోయే సమస్య, కొంతమంది నడుస్తూ తూలి పడిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయవచ్చు. పంటి నొప్పి, గొంతు నొప్పి, మడమల నొప్పులు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర శక్తినిచ్చును, పిరికితనము భయాన్ని పోగొట్టును, వాత దోషం వలన వచ్చే మెడ నొప్పులు కూడా తగ్గించును. గ్యాస్, పోలియో, పక్షవాతము, వాత దోషాలను ఈ ముద్ర తగ్గిస్తుంది. సమస్య తగ్గిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధల నుంచి మనం విముక్తి అయిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి చూస్తాను మాస్టర్. ఈ ముద్ర వచ్చేసి శూన్య వాయు ముద్ర అంటారు. మధ్య వేలు, చూపుడు వేలు రెండింటిని మడిచి ఉంచి ఈ బొటన వేలు ఈ రెండింటి పైన ఆనించి ఉంచి చిటికిన వేలు అదే విధంగా ఉంగరపు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ ఎడమ చేతులు కూడా సేమ్ అలానే ఉంచుకొని స్ట్రైట్ గా పెట్టుకొని మన తొడల మీద ఆనించి ఉంచి ఆకాశం వైపు ఉంచాలండి. ఈ అరచేతులు రెండింటిని ఈ విధంగా పెట్టుకొని మనం దీర్ఘ శ్వాస తీసుకుంటూ సమయం అనేది 45 మినిట్స్ అట్లా చేసుకోవచ్చు. 15 నిమిషాల పాటు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తారు. నమస్తే మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి సతస్సుతోటి ఆత్మ ప్రణామం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ ఈ ముద్ర యొక్క మెయిన్ కాన్సెప్ట్? ఈ ముద్ర యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి గొంతు నొప్పి, పంటి నొప్పి, నడుముల నొప్పి, మనకి సహజంగా వచ్చేటువంటి పిరికితనం కానీ భయం కానీ పోగొడుతుంది. వాత దోషం వలన వచ్చే మెడ నొప్పులను కూడా తగ్గిస్తుంది. సహజంగా మనకు వచ్చే రకాల ఫస్ట్ ముద్ర ఫస్ట్ ముద్ర శూన్య ముద్ర, రెండోసారి చెప్పింది శూన్య వాయు ముద్ర. వాయు ముద్ర, శూన్య వాయు ముద్ర రెండు కంబైన్డ్. ఇప్పుడు చెప్పిండే దాని పేరు శూన్య వాయు ముద్ర. మొదట చెప్పింది శూన్య ముద్ర. అవును, అది చెవి నొప్పికి మెయిన్ కాన్సెప్ట్ చెవికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా వివరించారు. గొంతు నొప్పికి, మిగతా దోషాలకు శూన్య వాయు ముద్ర, చెవి పోటుకు
అలాగే గొంతుకు సంబంధించిన థైరాయిడ్ కానీ మిగతా దానికి సంబంధించిన దానికి శూన్యముద్ర. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నెక్స్ట్ ఓం ప్రకాష్ గారు. నమస్తే సార్, మీ క్లాస్కి స్వాగతం. వెల్కమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం. ఆత్మీయ ప్రణామాలు మన పార్టిసిపెంట్స్ కి, తర్వాత గురూజీకి, రంగనాథ్ మాస్టర్స్ కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది సమగ్ర జీవన విధానంలో మన నాభి దాని యొక్క సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు నాభిలో 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడుల ద్వారా ఉపయోగించుకుంటూ మనం కొన్ని రకాల ఆయిల్స్ వల్ల ఏ విధంగా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అన్నది. ఒకటి వచ్చేసి మనకు శుద్ధ ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యి మనం పడుకునే ముందు మనం కానీ పిల్లలకని, చిన్నపిల్లలకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఆ నాభి స్థానంలో ఆ 1 ఇంచ్ వరకు చుట్టూ రాసి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కంటి చూపు మెరుగవుతుంది. దానివల్ల ఆ శుద్ధ ఆవు నెయ్యి ఉండాలి, దేశీయ ఆవు నెయ్యి. దానివల్ల మన కంటి చూపు సమస్యలు తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి ఈవెన్ మనకు కళ్ళజోడ వాడాల్సిన అవసరం కూడా పోతుంది చిన్నపిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే టైం తీసుకుంటుంది. తర్వాత కొబ్బరి నూనె వాడటం వల్ల ఏంటంటే మన డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ స్కిన్ డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది. రెగ్యులర్గా దీన్ని వాడుతూ ఉండాలి. పడుకునే ముందు నాభి స్థానంలో అది రాసుకుని. తర్వాత ఇన్ఫ్లమేటరీ థింగ్స్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేటరీ అంటే మనకు నొప్పులు, బాడీ శరీర సంబంధమైన నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని రాస్తే మనకు నాభిలో రాయటం వల్ల మలబద్ధక సమస్యలు తగ్గిపోతాయి. పిల్లలకి చాలా తొందరగా పోతాయి. ఒకసారి మలబద్ధకం అనేది మనకు పోయినప్పుడు దానివల్ల శరీరంలో ఉండే వెస్టేజ్ అన్ని క్లియర్ అయిపోతాయి. కాబట్టి నాడీ శుద్ధి జరుగుతుంది. ప్లస్ శరీరంలో మనం ఒక్కొక్కసారి టాబ్లెట్స్ అవి వాడుతుంటాం కదా, అవి కూడా వెళ్ళి లివర్లో డిపాజిట్ అవుతుంటాయి. సో ఆ వెస్టేజ్ కూడా క్లియర్ చేస్తుంది. ఇంకోటి క్యాస్టర్ ఆయిల్ వంటామదం వల్ల ఇంకా కొన్ని కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రాబ్లం సివియర్గా ఉన్నప్పుడు దాన్ని ప్యాక్ లాగా చేయాలి. స్టెరిలైజ్డ్ కాటన్ తీసుకొని మోకాళ్ళ పైన అప్లై చేసి దానిపైన క్లాత్ పెట్టేసి పడుకుంటే మోకాళ్ళ నొప్పులు అలా త్వరలో డిపెండ్స్ అపాన్ సివియారిటీని బట్టి ఇది గ్రాడ్యువల్గా ఏంటంటే వంటామదానికి చొచ్చుకుపోయే తత్వం ఉంటుంది. అంటే మన స్కిన్ సెల్స్ ద్వారా గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ లూబ్రికేషన్ ఎక్కడైతే మనకు మోకాల్లో ఏం డ్రై అవుతుందో ఇది వెళ్ళి అక్కడ డిపాజిట్ లాగా అవుతుంది. దానివల్ల మనకి మోకాల సమస్యలు పర్మనెంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలానే థైరాయిడ్ సమస్యలు కానీ ఇంకేమైనా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ప్యాక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ అప్లై చేస్తే గొంతు పైన ప్యాక్ చేసి మన క్లాత్ తోటి చుట్టుకుంటే అవి కూడా గొంతు సమస్యలు అలాంటి. అంతే ఆమ్లంలో మెయిన్ ఏంటంటే సెల్ లోపలికి, సెల్ మూల చివరి వరకు కూడా చొచ్చుకుపోయి ఆ సమస్యల్ని క్లియర్ చేస్తుంది టోటల్గా. మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ బాడీ పార్ట్స్లో నాభిలో కానీ ఇంకెక్కడైనా ప్యాక్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఈ నూనెలు, పలు రకాల నూనెలు నాభి స్థానంలో వాడినప్పుడు ఈ విధంగా ఎలా ఉపయోగపడుతుంది. అలానే కొన్ని ఇన్ఫ్లమేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పారిజాత ఆకు డైలీ కషాయం చేసుకొని తాగటం, తర్వాత ఇంకా మనకి యూకలిప్టస్ కానీ లేకపోతే వావిలి, తంగేడు, నెక్స్ట్ మునగ, ఈ ఆకుల వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిని కూడా మనం బాయిల్ చేసేసి స్నానం చేసేప్పుడు ఇప్పుడు మనకి ఒంటికి నూనెలు కొంచెం గోరువెచ్చడి ఇది మస్టర్డ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఒంటికి అభ్యంగన స్నానం చేసేప్పుడు మొత్తం గోరువెచ్చని రాసుకొని ఆ తర్వాత నలుగు పెట్టిన తర్వాత ఈ ఈ ఆకులు అయితే ఉన్నాయో ఆ ఆకులతో మనం వేడి నీళ్ళలో బాయిల్ చేసి స్నానం చేస్తే మనకి సమస్యలు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతాయి. జనరల్గా మనకు ఓల్డెన్ డేస్లో వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ పని చేసేవాళ్ళు. ఈ ఆకులు బాయిల్ చేసి వాళ్ళకి స్నానం పోయించేవాళ్ళు.
దానివల్ల ఏంటంటే వాళ్ళ ఉన్న శరీర దోషాలు రుగ్మతలు అన్నీ తగ్గిపోతాయి అన్నట్టు. అవి మనం కూడా చేయొచ్చు ఆ విధంగా వారానికి ఒకసారి కానీ వీలుని బట్టి అలా చేసుకున్నప్పుడు మొత్తం చర్మంలోని కణాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా ప్రతి చోట పోయి మొత్తం 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి కదా మన శరీరంలో పైన మొత్తం కలిపి. సో దానివల్ల ఏంటంటే మనకు బ్రీతింగ్ కూడా కణాల ద్వారా కూడా మనం బ్రీత్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు యోగులు చేసేప్పుడు సమస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బ్రీతింగ్ అంతా కణాల ద్వారా జరుగుతుంది లోయర్ రేట్లో. సో ఆ విధంగా మనకి ఉపయోగించుకొని మన స్కిన్ కూడా గ్లో ఉంటుంది. డెడ్ స్కిన్ అనేది పోతూ ఉంటుంది అన్నట్టు ఎప్పుడు కానీ. కాబట్టి మనకు వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేసినప్పుడు ఈ పద్ధతులు పాటిస్తే దానివల్ల మనకి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయండి. అలానే మనకు అభ్యంగన స్నానానికి ఒకసారి నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు స్నానం చేయమన్నావు. ఈ విధంగా కూడా చేయొచ్చు. నూనెలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకు ఈ నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ ఉన్నప్పుడు ముద్ద కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం అంటే మార్కెట్లో ఆయుర్వేద షాపులలో కూడా దొరుకుతాయి. అలాగే మనం కూడా చేసుకోవచ్చు. ఆ ముద్ద కర్పూరాన్ని నూనెలో బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన ఆయిల్ని నువ్వులను కానీ ఆవు నూనె కానీ దేంట్లోనే చేసినప్పుడు శరీరం పైన ఎక్కడైతే నొప్పులు ఉంటే అక్కడ అప్లై చేయాలి. అప్లై చేస్తే దానివల్ల ఫాస్ట్గా రికవర్ అనే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఇంకా వేరే రకం కూడా చేసుకోవచ్చు. పైన ఇందాక నేను చెప్పిన ఆకులన్నీ కలిపి కూడా రసం ఇది మిక్సీలో వేసి రసంలాగా చేసి ఆ ముద్దని ఈ నూనెలో వేసి బాయిల్ చేయాలి. మరిగించినప్పుడు ఏమవుతుందంటే ఈ రసంలో కొన్ని కష్టపడం రకరకాల ఆయిల్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. వివిధ రకాల నూనెలతో ఎలాంటి సమస్యలు మనం నివారించుకోవచ్చు అంటే నాభి స్థానంలో ఆయిల్ అప్లై చేస్తే కంటి సమస్యలు పోతాయి. గొంతు భాగం థైరాయిడ్ ఉంటే థైరాయిడ్కి గొంతు భాగంలోను, అలాగే బాడీకి మొత్తం బాడీ పెయిన్స్ ఉంటే ఎలాంటి నూనెలు వాడచ్చు. ఇదే కదా సార్ కాన్సెప్ట్ నాకు? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా ఏ ఏ సమస్యలకు ఎలాంటి నూనె వాడాలి, ఎలాంటి ప్లేసుల్లో వాడాలి అంటే చూడండి, మనకు తెలియదు కంటి సమస్యకు నాభి స్థానంలో ఇలా నూనె అప్లై చేస్తే కంటి నివారణ అవుతుంది అనేది ఎంతమందికి తెలుసు? వాయిస్ బ్రేక్ అవుతుంది. దేశవాళీ ఆవు నెయ్యి అదేనా సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసి. నాకే డిస్టర్బెన్స్ అవుతుంది, నాకే వినపడట్లేదా? అందరికి వినిపిస్తుందా? అందరికి అంతేనా మేడం? వాయిస్ వినిపించడం లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది కదా? బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, నేను వీడియో ఆఫ్ చేశాను. ఇప్పుడు బాగుందా? ఉంది సార్, ఇప్పుడు బాగుంది సార్. అదే దేశవాళీ ఆవు నెయ్యి ఉంటుంది కదా, మన దేశీ కౌ, ఇండియన్ కౌ, ఆ కౌ యొక్క నెయ్యి మాత్రమే మన కంటి చూపు బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఎఫెక్ట్ మనకు నార్త్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఆయన సజెస్ట్ చేస్తారు అందరికి, పిల్లలకి కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఇది బాగా అడిక్టివ్ అయిపోయినాయి ఫోన్లకు, మొబైల్స్ అంతా కూడా. పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, అందరికీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటివి ఉపయోగించడం ద్వారా మెరుగవుతుంది అనేది కూడా చాలా మంచి విషయం కదా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే మన అదే నాభి స్థానంలో మనకు 72,000 నాడులు కనెక్ట్ చేసి ఉంటాయి కాబట్టి దానికి మనం చేసే నాడి శుద్ధి జరుగుతుంది. సార్ ఆ నాడి శుద్ధి వల్ల మనకు శరీరంలో సమస్యలు తొందరగా ఎప్పుడు తెలిగిపోతాయి. అప్లై చేయాలి సార్? ఇది నైట్ టైమా? పడుకునే ముందు సార్ ఎవరైనా మనం పిల్లలు ఎందుకంటే ఆ పడుకున్నప్పుడు ఏంటంటే ఆ నాభిలో అలానే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్స్ కానీ నెయ్యి కానీ, దానివల్ల గ్రాడ్యువల్ గా లోపల సింక్ అయిపోతుంది. సింక్ అయిపోయి అంత అన్ని నాడులకి ప్రవేశం, ఓకే సార్, ఆ సమస్యలు తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పండి. ఇందాక మనకి ఆ ఫస్ట్ చెప్పిన వాళ్ళు స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు కదా, చుండ్రు గురించి. అవును సార్. దాంట్లో మినపప్పును దాంట్లో ఏ పాలు చెప్పారండి? ఆకుల పాలు అన్నారు, అది ఏది? సార్ మినపప్పును అది జిల్లేడు ఆకులు సార్, జిల్లేడు ఆకు పాలు, అర్కపత్రం అంటారు కదా, జిల్లేడు ఆకు పాలు. కానీ జిల్లేడు ఆకు పాలు వాడినప్పుడు ఒక సమస్య ఉంటుంది మీకు, అది కళ్ళలోకి వెళ్తే కంటి చూపు పోతుంది. కళ్ళలోకి పోకూడదు కదా సార్, అది కళ్ళలోకి పోకూడదు. అంటే మనకు తలకు రాసినప్పుడు, తలకే రాసినప్పుడు మనకి మెనువులు గట్టిగా పట్టేస్తాయి సార్. అది మినుము పట్టేస్తుంది కదా, పడుతుంది కదా. అది కరెక్టే, పడుతుంది. కానీ అర్కపత్రం ఏంటంటే, అర్కపత్రం పాలు అనేది మనకు కంటి చూపు మీద ప్రభావం చేస్తాయి. అందుకని అది కొంచెం కాషియస్ గా వాడాలని నేను అందుకని జస్ట్ మీకు నోటీస్ తీసుకొస్తున్నాను. దాని బదులు దానికి మనకి బాగా పనిచేసేది పుల్లట మజ్జిగ, చాలా బాగా పనిచేస్తుంది సార్. అది పుల్లట మజ్జిగ, మిగతా ప్రాబ్లం లేదు. కానీ అర్కపత్రం మాత్రం వాడేప్పుడు కంటికి అంటే కంట్లోకి పోకుండా చూసుకోవాలి. అవునవును, కరెక్ట్. అది వాడకపోవటం బెటర్ ఆ పద్ధతి. దాని బదులు మిగతాయి బెటర్, మిగతా కాంబినేషన్స్. అంటే తెలియక ఒక్కొక్కసారి కళ్ళలోకి అర్కపత్రం తలస్నానం చేసేస్తారు అనుకోండి, అప్పుడు కష్టమే. అందుకని అది కొంచెం కాషియస్ గా చెప్పండి, లేకపోతే అది దాని బదులు వేరే పద్ధతిలో వాడమనండి. అవునవును. అది నెక్స్ట్ ఏమైనా అది డిలీట్ చేయండి అది, ఎందుకంటే అందరికి అంత అవేర్నెస్ ఉండదు కదా వాడేప్పుడు. అవునవును. అది కొంచెం జాగ్రత్త వహించాలి, అది కళ్ళలో చూసుకోవాలి. దాని బదులు వేరేది వాడుకుంటారు, అన్ని పద్ధతులు ఉన్నాయి కదా. తల కడుక్కున్నప్పుడైనా అది లోపు కంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, తలని పోసుకున్నప్పుడైనా. సో అర్కపత్రం అనేది మనకు తలకు కళ్ళ చుట్టుపక్కల ఎక్కడ మనకు వెళ్ళకూడదు ఆ పాలు, చాలా డేంజర్ కాబట్టి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు కూడా అర్కపత్రాన్ని పైన మన ఏదైతే నూనె ఉంటుందో, ఇది మన ఆవ నూనె కానీ ఆమ్లం కానీ ఇలాంటి రాసి దాన్ని పొయ్యి పైన కొంచెం వేడి చేసి దాన్ని కూడా పెట్టి కట్టుకుంటారు. అది వాడినప్పుడు కూడా కొంచెం అంటే మళ్ళీ ఆ చేతులు కంటి దగ్గర వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదొకటి కాషియస్ గా ఉండాలి అర్కపత్రం వాడినప్పుడు. మిగతా వాటి వల్ల మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాళ్ళ నొప్పులకి కలమంద వాడచ్చు, దాన్ని కూడా వేడి చేసి మనకు మోకాల పైన వాడచ్చు. కలమంద ఆ పల్పు ఉంటుంది కదా, ఆ పల్పు మొత్తం శరీరానికి కానీ జుట్టుకు కానీ రాసుకున్నప్పుడు కూడా మనకి షైనింగ్ వస్తుంది, స్కిన్ గ్లో. అంటే ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా పోతాయి, స్క్రాచెస్ ఉన్నా. ఆ తర్వాత మీకు స్కిన్ ని అది నరిష్ చేస్తుంది కలమంద పల్పు. అలా ఫేస్ కూడా రాసుకోవచ్చు, జుట్టుకు రాసినప్పుడు జుట్టు షైనింగ్ వస్తుంది. నెక్స్ట్ మా పల్పుని మనం తిన్నాం అనుకోండి, కడుపులో కూడా క్లీన్ చేస్తుంది. కాబట్టి తినాలంటే కొంచెం చేదుగా ఉంటుంది. కలమంద కూడా మనకు ఇలాంటి సమస్యలకి వాడుకోవచ్చు. మామూలుగా షుగర్ పేషెంట్స్ తింటుంటారు సార్ రోజు. షుగర్ పేషెంట్స్ రోజు కొద్దిగా ఒక దెబ్బ తింటుంటారు సార్. అవును, షుగర్ పేషెంట్స్ కలమంద పల్పు వాడచ్చు. మెంతులు నానబెట్టి కూడా డైలీ మార్నింగ్. తర్వాత వేప చిగురు తింటారు, తర్వాత జామ చిగురు, నేరేడు చిగురు. కాకరకాయలు అంటే మనం కాకరకాయ చిప్స్ లా కట్ చేసి దాన్ని నిమ్మరసంలో నానబెట్టాలి. నిమ్మరసం నానబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత మిరియాల పొడి వేసినప్పుడు ఏంటంటే మనకు టేస్టీగా ఉంటుంది. ఆ చేదు అందులోనే అబ్జర్వ్ అవుతుంది, కానీ తినేప్పుడు చేదు అనిపించదు ఈ కాంబినేషన్ వల్ల.
షుగర్ ఓకే వాళ్ళకి అది చాలా మంచిది. ఓకే మెయిన్లీ అంటే ఫుడ్ ద్వారా ఇది మనకు భావవేశాలు అనేది కంట్రోల్లో ఉంచుకుంటే షుగర్ తగ్గిపోతుంది. ఆ, ఈ ఫస్ట్ 3 చక్రాలు ఉంటాయి కదా భౌతికంగా, మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. ఉమ్, మనకి మన భావవేశాలే ఇవి ఆఫ్సెట్ చేస్తాయి. ఆ, మణిపూర్ అంటే ఆల్రెడీ మణిపూర్ అగ్ని కదా, ఆ, అగ్నిలో ఈ భావవేశాలు అనే అగ్నిని మళ్ళీ మనం యాడ్ చేసినప్పుడు అది అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు జరగటం వల్ల ఉమ్, అది మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే సో అందుకని మన మెయిన్ థింగ్ ఏంటంటే మన భావవేశాలను అదుపు చేసుకోవాలి. దానికి బెస్ట్ మన మెడిటేషన్ ప్రాసెస్ ఉమ్, దర్ ఇస్ అ సొల్యూషన్. ఉమ్, ఇప్పుడు ఈవెన్ షుగర్ వాడే వాళ్ళు కూడా రెగ్యులర్ మెడిటేషన్ చేస్తుంటే గ్రాడ్యువల్ గా డిసపియర్ అవుతుంది షుగర్. ఒకటి ఫుడ్ ఒకటి, ఈ ఉమ్, 3 వైట్స్ వాడకూడదు అందులో. ఉమ్, అంటే సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ వాడకూడదు. దాని బదులు మన పొటాషియం క్లోరైడ్ వాడచ్చు. పొటాషియం క్లోరైడ్ అంటే రాక్ సాల్ట్, పింక్ ఉమ్, సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని వాడచ్చు. అదేంటంటే పొటాషియం క్లోరైడ్ సెల్ గేట్ ను ఓపెన్ చేస్తుంది కాబట్టి షుగర్ అబ్జర్వ్ అవుతుంది. ఆ సోడియం క్లోరైడ్ అయితే ఆ సెల్ గేట్ ని క్లోజ్ చేస్తుంది. స్పెషల్లీ టేబుల్ సాల్ట్స్ అస్సలు వాడకూడదు. ఉమ్, మన ఇవి కల్లుప్పు వాడచ్చు. కల్లుప్పు వాడినప్పుడు ఏంటంటే దాంట్లో 86 రకాల మినరల్స్ ఉంటాయి సముద్ర ఉప్పులో. ఆ మినరల్స్ కూడా మనకు మినరల్ డెఫిషియన్సీ పోతుంది సాల్ట్ లో. అలా కాకుండా లేకపోతే పొటాషియం క్లోరైడ్ అంటే ఈ రాక్ సాల్ట్ అవి వాడిన మెడిసిన్స్ ప్రిపరేషన్ లో కూడా వాడతారు. దాంట్లో 72 రకాల మినరల్స్ ఉంటాయి. సో ఆ రెండు మనకు క్షేమమే, ఈవెన్ పికిల్స్ చేసేప్పుడు కానీ ఇది కానీ. టేబుల్ సాల్ట్స్ అనేది అసలు మనం తెచ్చుకోవద్దు, వాడకూడదు. ఎస్ సార్ మెయిన్లీ మన విధంగా ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ, ప్లస్ భోజనం కూడా ఈ 3 వైట్స్ అంటే షుగర్, సాల్ట్, తర్వాత మైదా, బేకరీ ప్రొడక్ట్స్ అవి తినకూడదు. ఓకే సార్ జంక్ ఫుడ్స్ ఇవి మనం మానేసామంటే షుగర్ లాంటివి మన మీద ఏవి సమస్యలు క్రియేట్ చేయదు. ప్లస్ మిల్లెట్స్ ఉంటాయి కదా, ఇంకా కూరలు, అండుకూరలు, అలాంటి 5 రకాలు ఉన్నాయి కదా, సామెలు, ఇవి ఆ ఆ ఫుడ్ మనం అడాప్ట్ చేసుకొని తిన్నామంటే షుగర్ సమస్య అనేది టోటల్లీ ఎలిమినేట్ చేయొచ్చు వితౌట్ మెడిసిన్స్. ఓకే సార్ షుగర్ నివారణకు కూడా చాలా చక్కగా చెప్పారు. మెడిసిన్స్ అన్ని కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఏ చక్రాలను కంట్రోల్లో పెట్టుకోవాలి, అలాగే ఆ ఎలాంటి వాడకూడదు, ఏమి వాడితే ఎలాంటి ఉప్పు వాడాలి అని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి అండి, వంట పాత్రలో కూడా మనం ఇవి అల్యూమినియం వాడకూడదు. ఆ, ఇత్తడి అలాంటి వాటి, ఇత్తడి కానీ ఈవెన్ మనకు మట్టి మట్టి అంటే కొంచెం ఇబ్బంది క్లీనింగ్ ప్రాసెస్. ఇదైతే ఇత్తడి అయితే వాడుకోవచ్చు. కుకింగ్ లో ఓపెన్ కుకింగ్ చేయాలి. మళ్ళీ ప్రెషర్ కుకింగ్ చేసినప్పుడు కూడా మనకు అవన్నీ ఆ ప్రెషర్ వల్ల అవి ప్రెషర్ ఇది ఉడకటం అంటే అది లోపల సెల్ పగిలి ఉడుకుతుంది. ఉమ్, మనం దానివల్ల ఆ విటమిన్స్ అన్ని చచ్చిపోతాయి, మినరల్స్ కానీ విటమిన్స్ అన్ని. ఉమ్, సో ఓపెన్ కుకింగ్ చేసినప్పుడే మనకి ఆ యూజ్ అనేది ఎఫెక్టివ్ గా, మన ఆర్గానిక్ ఫుడ్ తెచ్చుకున్నా కూడా కుకింగ్ ప్రాసెస్ కనుక ప్రాపర్ లేకపోతే అది వేస్ట్ అన్నట్టే. వెజల్స్ కానీ నాన్ నాన్ స్టిక్కింగ్ ఇలాంటివన్నీ ఇవి వాడకూడదు. ఓకే సార్. చాలా చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు సార్ ఈరోజు సమగ్ర జీవన శైలిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, రంగనాథ్ గారికి, ఎస్ సార్. తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మనందరికీ ఈ జ్ఞానాన్ని, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అనేది ప్రవేశపెట్టారు కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు ఏమైనా చెప్తున్నారమ్మా? ఏం లేదు మేడం. రేపు చెప్తా మేడం చిన్న స్టోరీ ఏదైనా. అవునా, ఈరోజు సమగ్ర జీవన శైలి ఏమైనా చెప్తున్నారా అని? ఏం అనుకోలేదు, అన్మ్యూట్ ఇచ్చిరని చేసిన మేడం. ఓకే. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా చెప్తారా? అండి ఇది ఈరోజు సమగ్ర జీవన శైలి మొదటిది చుండ్రు నివారణకు. చుండ్రు ఎలా వస్తుంది, ఏమేం చర్యలు తీసుకోవాలి, జుట్టు నల్లగా రావడానికి ఎలాంటి ఆయిల్స్ వాడాలి, ఇవన్నీ కూడా మొదటిది. రెండోది శూన్య ముద్ర, అలాగే శూన్య వాయు ముద్ర, ఇవి రెండు
ఒకటి చెవు నొప్పికి, ఒకటి గొంతు సమస్యకు. అలాగే తర్వాత వచ్చేసి నూనెలు, ఎలాంటి నూనెలు ఏ ఏ ప్లేసుల్లో వాడితే మనకు అప్లై చేయడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి అనేది ఒకటి. షుగర్కు ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఏమి తీసుకోకూడదు, ఎలాంటి పాత్రల్లో మనము ఆహారం వండాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఈరోజు సమగ్ర జీవన శైలి. ఓకే, నెక్స్ట్. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ సమగ్ర జీవన శైలి అనేది చాలా అంటే చాలా అందరికీ కూడా చాలా ఉపయోగపడే టాపిక్స్ అండి. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏది కూడా ఉపయోగం లేనిది అంటూ ఏది లేదు. కాబట్టి ప్రతి వీడియోను మనం లైక్ చేయాలా, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమగ్ర జీవన శైలి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేశారనుకోండి, ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చెవుపోటుకు ఒక 10 మినిట్స్ ముద్ర పెట్టుకుంటే తగ్గిపోతుందని ఎంతమందికి తెలుసండి. అలాంటి మనం ఏమేమో ప్రయత్నాలన్నీ చేస్తుంటాం. చూడండి ఎంత చక్కగా ఉంటుందో, ఒక ముద్ర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కాబట్టి ఇలా తెలియని వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చక్కగా మీరు షేర్ చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో ఉపయోగాలు అవుతాయి దీని ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముందు ముందు రాబోయే సెషన్స్ కూడా మనం లింకులు పంపించామండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మన గ్రూపులో, అంటే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ లింక్ షేర్ చేసేయండి. ఏదైతే మనం వాట్సాప్ లింక్ పంపించామో అవి ఖచ్చితంగా షేర్ చేశారంటే వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అయిపోవడానికి. ఆల్రెడీ మనం ఉంటాం, కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి అంటే దానికోసం లింక్ పంపించడం జరిగింది. ఆ లింక్ను మీరు అందరికీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ పంపించండి. మీరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఒక 10 మందిని జాయిన్ చేయండి గ్రూప్లో. వాళ్ళు కూడా ఎంతో ఉపయోగపడుతుంది కదా ఇదంతా కూడా. అది కూడా ఒక సేవే కదా, మన కర్మల్ని తొలగించుకునేదే కదా. కాబట్టి అలాంటి నలుగురికి ధ్యాన ప్రచారం చేయడం కూడా మన కర్మలను తొలగించుకోవడమే. పైగా ఈ ధ్యాన సేవలో ఒక భాగమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 10 మందిని మన గ్రూప్లోకి, మీ దగ్గర నుంచి 10 మంది రావాలి, అలా ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు చక్కగా మెడిటేషన్ చేసుకుందాం మనము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళ క్రాస్ చేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేద్దాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము, గ్లాస్ పక్కన పెట్టేసుకుందాం నీళ్లు. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తామండి. సహజంగా సరళంగా జరిగే శ్వాసను అదే పనిగా గట్టిగా తీసుకునే పని లేదు, స్లోగా వదిలే పని లేదు. సహజంగా జరిగే శ్వాసను గమనించడమే శ్వాస మీద ధ్యాస. Looking for home interiors? My pick, Homely. They offer
నెమ్మదిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరిస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. రేపటి ప్రత్యేక కార్యక్రమంలో తిరిగి అందరం కలుసుకుందాము. ఎస్ సార్. ఇందాక షుగర్ గురించి డిస్కషన్ వచ్చింది కదా. ఎస్ సార్. దాంట్లో ఏంటంటే యాక్చువల్లీ మనం షుగర్ కావాలని మనం కొని తెచ్చుకుంటున్నాం ఎవ్రీ ఇప్పుడు ఎలా అంటే ఒకటి జెనెటికల్ ఆర్డర్లో వచ్చే అవకాశం ఉంటుందని మన యాక్సెప్టెన్స్ ఇవ్వకూడదు. మన ఆత్మకి మనకు 30% ఫ్రీ వీల్ ఉంది కదా. ఫ్రీ వీల్ ఉన్నప్పుడు ముందు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. మా ఫాదర్కి వచ్చింది, మా తాతకు వచ్చింది, నాకు వస్తుంది అనేది అంటే యూఆర్ యాక్సెప్టెన్స్ కాబట్టి అది మనకు వస్తుంది. అలా కాకుండా మన ఫ్రీ వీల్ మనం ఉపయోగించి నేను ఇంటెంట్ ఇచ్చుకోవాలి, నేను సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పి రోజు అనుకోవాలి. అనుకుంటే తదాస్ దేవతలు ఉంటారు కదా, ఇచ్చేస్తే ఆరోగ్యాన్ని మనకు వస్తుంది. అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేవిచ పార్వతి. అంటే జనరల్గా పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అందరూ అక్కడితో వాళ్ళ ఇది డిటాచ్మెంట్ మోడ్కి రావాలి. అంటే లక్ష్మీతత్వం నుంచి పార్వతీతత్వం రావాలి. పార్వతీతత్వం ఏంటంటే జ్ఞానం వైరాగ్యం రెండు వస్తాయి. జ్ఞానం వల్ల ఏంటంటే మీకు వైరాగ్యం వస్తుంది, డిటాచ్మెంట్. పత్రిజీ కూడా ఇదే అన్నారు, ఏంటంటే నో ఇంటర్ఫియరెన్స్ నో జడ్జ్మెంట్స్. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ ఆత్మను కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అలా కాకుండా వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ఇతరుల సమస్యల్ని మన్నెత్తికి రుద్దుకొని అక్కడికి వెళ్ళి ఇంటర్ఫేర్ అయ్యి జడ్జిమెంట్స్ ఇస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ కర్మలు మనకు వస్తాయి. ఆ కర్మలు రావడం వల్ల కూడా మనకి ఇలాంటి డిసీజెస్ అప్రోచ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏంటంటే సాక్షిభూతంగా ఉండాలి ఫాల్ బ్యాక్ మోడ్లో. ఇప్పుడు పిల్లలు కూడా అవసరాలు వాళ్ళ జీవితంలో నేర్చుకున్నప్పుడు ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఫాల్ బ్యాక్ మోడ్లో. నెట్వర్క్ ఆవేశాలు అనేది రావు. మీరు అట్లా కాక సాక్షితత్వం లేకుండా వాళ్ళ దాంట్లో ఆ కర్మల్లో మనం అనిపించినప్పుడు ఇంటర్ఫైర్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం స్వధర్మాన్ని పాటించాలి. స్వీయ ధర్మం అంటే మన ఆత్మని కూడా మనం ఎన్లైటన్మెంట్ చేసుకోవాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మీరు పార్వతీతత్వంలో ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. స్వధర్మం అలా చేసినప్పుడు లక్ష్మీతత్వాన్ని వదులుకోవాలి. ఇంకా మనకు కావాలనుకుంటే సరస్వతి తత్వం, అంటే ఇంకా మీకు టైం ఎక్కువగా ఉందనుకోండి, మీకు ఇష్టం వచ్చిన కళలు ఉంటాయి. ఇప్పుడు లేడీస్ ఉన్నారు అనుకోండి, ఏదైనా కుట్టడం, పెయింటింగ్ చేయటం, లేకపోతే సంగీతం నేర్చుకోవటం, ఇలా అలాంటి నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది. సో మనం అల్టిమేట్లీ అంటే మళ్ళీ పునర్మరణం అనేది తెచ్చుకోకుండా ఈ జన్మలోని వచ్చిన అవకాశాన్ని మనం ముక్తి కాకపోయినా అట్లీస్ట్ మనం ఆ స్టేజ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. బర్స్ అనేది తగ్గిపోతుంది. అది ఎప్పుడైతే మనం పాటిస్తామో మనకి ఎలాంటి కూడా ఈ డిసీజెస్ అనేది రావు. డిసీజెస్ మనం కూడా తెచ్చుకుంటున్నాం, షుగర్, బీపీ కానీ ఏది కానీ. సో అందుకనే మనం ఈ మెడిటేషన్తో పాటు ఇవి కూడా పాటించాలి. స్వధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆటోమేటిక్గా మన ఆత్మ ఎన్లైటన్ అవుతుంది. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నిజమే కదా, భావం తద్భవతి. వస్తుందేమో అని లోపల ఆల్రెడీ ఒక థాట్ రిలీజ్ చేసేసి మళ్ళీ వచ్చాక బాధపడ్డం కంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని ఎప్పుడైతే అనుకుంటారో అంత బాగుంటుంది. దాని గురించి ఇంకా ఆలోచన అనేదే ఉండదు. అలాగే ఆ అన్నింటిలోనూ తల దూర్చుకొని అన్ని తలకెక్కించుకొని ఆ దానిలో ఖాళీ లేకుండా చేసుకోవడం కంటే అన్నింటినీ వదిలిపెట్టడం, సాక్షిభూతంగా ఉండడం అనేది చాలా మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఆ దాంట్లోనే లేకుండా పోతున్నాం అనమాట. ప్రతిదీ అన్ని మనకే కావాలన్నట్టు అయిపోయింది. అన్ని మనకే కావాలని ఎప్పుడైతే అనుకుంటామో అన్ని కర్మలు స్వీకరించినట్టే కదా. అవును. అప్పుడు మనం ఇంకా లేని సమస్యలను కూడా కొని తెచ్చుకున్నట్టే. అంతే. అదే మనకు ఏదైతే క్రీమ్ ఆఫ్ మెసేజెస్ అని మనం దాన్ని గ్రహించినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మన లైఫ్ అనేది ఉద్ధారాత్మ ఆత్మ అని చెప్పని భగవద్గీతలో చెప్పింది కూడా అదే. ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ధరించుకోవాలి. అది వెళ్ళి వేరే వాళ్ళ చేతులలో పెట్టదు. ఇవన్నిటికీ నట్షల్ గా పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే నో ఇంటర్ఫరెన్స్, నో జడ్జ్మెంట్. మనం ప్రతిదానికి జడ్జ్మెంట్ ఇస్తాం. ఎవరైనా కానీ బయట షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జడ్జ్మెంట్ చేస్తాం. అలాంటివి చేయకూడదు. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవన విధానం చేసుకున్నప్పుడు అప్పుడు ఆత్మానందంతో ఉంటాం. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. మంచి విషయాలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్, రేపు సమగ్ర జీవన రేపు ప్రత్యేక కార్యక్రమంతో కలుసుకుందామండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యారండి మాస్టర్స్. థ్యాంక్ యూ.